Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. బ్రేకింగ్ న్యూస్ మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ హర్షవీణ. స్థానిక జనసేన నేత నాగేంద్ర తమ వ్యవహారంతో రాజకీయాలు చేస్తున్నట్లు మండిపడ్డారామె. ఇదే శ్రీధర్ గాని ఎమ్మెల్యే విప్పు కాకుంటే ఈ పాటికి ఆయన జైల్లో ఉండేవాడని అన్నారామె. తాను పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నానని, ఈ విషయంలో తప్పు తనదైతే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని, చంపినా ఇబ్బంది లేదు అంటూ ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్రస్ చేశారు ఈ వీడియోలో. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్. సో అది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో రోజుకొక ఆధారాలు, రోజుకొక వీడియోలు బయటపెడుతున్నటువంటి బాధిత మహిళ హర్షవీణ ఇప్పుడు మరొక సంచలనాత్మకమైనటువంటి సెల్ఫీ వీడియోతో బయటకు వచ్చారు. సో దాంట్లో నేరుగా పవన్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి, ఏం జరిగిందో పూర్తిగా నేను మీకు వివరిస్తాను, నాకు న్యాయం చేయండి. ఒకవేళ తప్పు కనుక నా వైపు ఉంటే ఎటువంటి శిక్షగా నేను సిద్ధం, అవసరమైతే నన్ను చంపడానికైనా చావుకైనా కూడా నేను సిద్ధం అనే విధంగా హర్షవీణ మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాకా ఈ వీడియో చేరే విధంగా స్ప్రెడ్ చేయండి అంటూ కూడా ఆ వీడియోలో తను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్థానిక జనసేన నేతలు కొంతమంది తనను అనేక మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. స్థానిక నేత నాగేంద్ర అనే జనసేన నేత తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే రాజకీయంగా అనేక విమర్శలు చేస్తూ తనను మరింత బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కాదు, అసలు వీళ్ళు జనసేన నాయకులుగా మీకు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నాకు ఒక అవకాశం మీరు ఇస్తే మిమ్మల్ని కలుస్తాను, ఏం జరిగిందో మొత్తం మీకు చెప్తాను, తప్పు నాదైతే మీ చేతిలోనే శిక్షించండి అంటూ పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు హర్షవీణ అనేటువంటి బాధిత మహిళ. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, సో ఇప్పటిదాకా అనేక వీడియోస్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఆమె. సో ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ని అడ్రస్ చేస్తూ తనను కలవాలి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కలవాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ దాకా డెఫినెట్గా చేరుతుంది, మీడియా ద్వారా చూస్తారు ఆయన. సో తనని కలిసేటువంటి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నట్టుగా కనిపిస్తోందా? బాధిత మహిళ ఏం కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది? ఎస్, శివ మళ్ళీ అందుబాటులోకి వస్తారు. అయితే జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరింతగా రోజు రోజుకు ముదురుతుందని చెప్పొచ్చు. అరవ శ్రీధర్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి మీటింగ్లో, జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఈ వ్యవహారం పైన ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు
వెంటనే జనరల్ బాడీ మీటింగ్ తర్వాత నెక్స్ట్ డేనే జనసేన క్రమశిక్షణ కమిటీ రైల్వే కోర్టుకు వెళ్ళింది. ఆ ఎమ్మెల్యేని కూడా విచారించింది. తర్వాత ఎమ్మెల్యే కూడా మీడియా ముందుకు వచ్చారు. ఇది నా వ్యక్తిగత విషయం అన్నారు. బట్ తర్వాత కూడా ఆ మహిళ మళ్ళీ రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ని కలవాలి, నాకు అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు బాధిత మహిళ. మా ప్రతినిధి శివ ఉన్నారు లైన్లో. శివ, సో బాధిత మహిళ పవన్ కళ్యాణ్ని కలవాలని కోరుకుంటున్నారు. జనసేన నాయకులు అక్కడ స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. సో హర్షవీణ పవన్ కళ్యాణ్ని కలిసేటువంటి అవకాశం దొరుకుతుంది అని భావిస్తున్నట్టుగా కనబడుతున్నామైతే. రాజేష్, రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. గత దాదాపు 12 రోజులుగా ఈ వివాదం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సదరు మహిళ ఎవరైతే హర్షవీణ ఉన్నారో మొదటి నుంచి కూడా రోజుకు ఒక వీడియో విడుదల చేస్తూ కూడా ఇక్కడ వీడియో సంచలనం రేగితే అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన త్రిసభ్య కమిటీ రైల్వే కోర్టు వేదికగా విచారణ కూడా ముగించి ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ వద్ద కూడా విచారణ కమిటీ నివేదిక చేరదు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అరెస్ట్ జరిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో హర్షవీణ ఆమె మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ వ్యవహారంలో స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త ఎవరైతే ఉన్నారో తాతంశెట్టి నాగేంద్ర అనవసరంగా రాజకీయాలు అవుతున్నారు. ఈ వ్యవహారం కేవలం కూడా అరవ శ్రీధర్కు నాకు మధ్య ఉన్న వివాదం. సో ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ కేవలం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు కావడం వల్లే తనపై ఎలాంటి చర్యలు లేవని, ఎమ్మెల్యే కాకపోతే అరవ శ్రీ పార్టీకి ఎప్పుడు రిమాండ్ లో ఉండేవాడని. సో ఈ నేపథ్యంలో తనకు అధినేత పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కావాలని, ఒకవేళ నిజంగా నా తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు ఉరిశిక్షగా సిద్ధమే, దేనికైనా సిద్ధమే అంటూ కూడా మహిళ ఒక వీడియో చేశారు. సో ఈ నేపథ్యంలో మహిళ ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ కలవాలి. ఈ మొత్తం వ్యవహారం పవన్ కళ్యాణ్ పూర్తి తెలిసిందో లేదో, లేదంటే అసలు సమాచారం ఉందా లేదా పవన్ కళ్యాణ్ కు, దీనిపై కూడా మహిళ వీడియో ద్వారా ఒక విన్నపాన్ని తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరాలి. తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నా తప్పు అయితే నాపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఏదైతే విన్నపం ఉందో ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారింది. సో ఈ నేపథ్యంలో మరి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు పవన్ కళ్యాణ్ అధినేత అపాయింట్మెంట్ ఇస్తారా, లేదంటే తన విన్నపాన్ని ఆయన ఆలకిస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే శివ, ఇప్పుడు హర్షవీణ ఆరోపిస్తున్నట్టుగా స్థానికంగా ఉండే జనసేన నాయకులు ఒక పేరు చెప్పారు, నాగేంద్ర అనేటువంటి జనసేన నేత ఇబ్బంది పెడుతున్నారు. అండ్ ఇబ్బంది మీన్స్ అంటే రాజకీయంగా వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ తననే బదనాం చేస్తున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. సో అట్లా జనసేన నాయకులు చేస్తున్నారా? మరి జనసేన నాయకులని అగ్రనాయకత్వం నుంచి జనసేన పార్టీ నాయకులకు ఎటువంటి ఈ విషయంలో ఏమి మాట్లాడొద్దు అన్నటువంటి ఏమన్నా ఆదేశాలు లేవా? ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూడా నివేదిక తయారు చేసింది, వీటన్నిటి కూడా విచారించింది. అయితే స్థానికంగా ఉన్న తాతంశెట్టి నాగేంద్ర ఈ విషయాన్ని అరవ శ్రీధర్కు నాకు మధ్య వివాదాన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటారు. తను జనసేనలో ఎదగడం కోసం, జనసేనకు నేను పనిచేస్తున్నాను తెలియజేయడం కోసం మాత్రమే ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వీటిని లాగుతున్నాడు. సో ఇది కేవలం అరవ శ్రీధర్కు నాకున్న వ్యక్తిగత వివాదాన్ని మొదటి నుంచి కూడా మహిళ చెప్తూ వస్తున్నారు. తనకు న్యాయం కావాలని కోరుతున్నారు. మరి ఎందుకు ఎవరైతే తాతంశెట్టి నాగేంద్ర ఉన్నారు దీన్ని రాజకీయంగా లాగుతున్నారు? అరవ శ్రీధర్కు నాకు మధ్య ఉన్న వ్యవహారం పక్కన పెట్టి పక్క విషయాలు లాగుతున్నారంటూ కూడా మహిళ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ పనిచేసి ఎవరైతే మంత్రి ఉన్న అదే శాఖలో ఉద్యోగంలో ఖచ్చితంగా నాకు అర్హత ఉంది. పవన్ కళ్యాణ్ కలవాలి. నాకు జరిగిన అన్యాయం మొత్తం పవన్ కళ్యాణ్కి వివరించాలి. ఒకవేళ నా తప్పు అయితే మాత్రం నేను ఏ శిక్షగానే సిద్ధమని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు నివేదిక చేయడం, తర్వాత ఆ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ ఒకవైపు అరవ శ్రీధర్పై చర్యలు ఉంటాయని కూడా జనసేన ఒక ప్రచారం జరుగుతుంటే, ఈ మహిళ మరోసారి తనకు న్యాయం కావాలి, పవన్ కళ్యాణ్ వద్దకు నా విషయం చేరాలి, పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇస్తే నా విషయాన్ని మొత్తం నాకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్కి వివరిస్తానంటూ కూడా మహిళ తను ఒక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఈ మహిళ వివాదంపై ఇప్పటివరకు ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించాలైతే ఇప్పటివరకు త్రిసభ్య కమిటీని ఆదేశించారు. త్రిసభ్య కమిటీ మొత్తం నివేదిక మొత్తం కూడా సిద్ధం చేయడం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు అంటూ కూడా చర్యలు ఉంటాయని కూడా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ మహిళ కోరుతున్న విన్నపంపై మరి ఎలా స్పందిస్తారో చూడాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. హర్షవీణ ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో హర్షవీణ ఒక సంచలన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఇవ్వండి అంటే పవన్ కళ్యాణ్ను అడ్రస్ చేస్తూ ఆయనకే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నన్ను అంటే మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. సో అసలు ఈ విషయంలో ఏం జరిగిందో మీకు పూర్తిగా వివరిస్తాను. దీంట్లో నా వైపు తప్పు ఉంటే ఖచ్చితంగా మీరు ఏ శిక్ష వేసినా కూడా నేను తీసుకుంటాను, అవసరమైతే చావడానికి కూడా సిద్ధం అనే విధంగా పవన్ కళ్యాణ్ని అడ్రస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు హర్షవీణ. సో మరి దీనిపైన జనసేన అగ్రనాయకత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, మరి తను కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తారా, తనను కలిసే అవకాశం ఇస్తారా అనేది చూడాలి.